యేసుక్రీస్తే నిజమైన దేవుడని, ఆయనే సృష్టికర్తని తెలుసుకోలేని స్థితిలో జీవిస్తూ ఉన్నాము. ఆయన లేనిదే ఈ సృష్టి లేదు, మన జీవితమే లేదు. ఆయన కలుగజేయకుండా ఏది కలగలేదు. ఇది తెలుసుకో. మనిషిని ఎలా ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణము కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనలో ఉన్న పాపమును శాపమును తొలగించాలని సృష్టికర్త అయిన ఆ దేవుడే ఒక సామాన్యమైన మనిషిగా ఈ భూమి మీద జన్మించి మన కొరకు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్నే బలిగా అర్పించిన గొప్ప దేవుడు మన యేసయ్య. ఈయనే నిజమైన హీరో. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. 1 కొరింథీయులు 1:18 మనం చదివినట్లయితే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది.